చూపిస్తానులే, విడిపిస్తాలే మీ కుంటి నాన్నని. మరీ అంత తొందరపడితే ఎలాగే? ఏమైంది? ఉన్నట్టుండి అలా లేచిపోయావేంటి? మీ నాన్నని విడిపించాలా వద్దా? ఇట్లా చేస్తే పుణ్యం రాదు. ఇదిగో అర్థం చేసుకో, ఇందులో నీకే చాలా లాభం ఉంది. మంగ, ఆ పిట్టను కొంచెం పట్టుకోరా. చూడు కోటయ్య, శాస్త్రాల్లో పురాణాల్లో ఎప్పుడో చెప్పారు, ఆకలితో కడుపు కాలినప్పుడు మంచి చెడ్డ అనేవి ఎప్పుడూ గుర్తురావంట. ఆకలి మంటలు బుద్ధిని కాల్చేస్తాయంట. కడుపు బుద్ధిని కాల్చేసినప్పుడు ప్రతి తప్పుడు పని సరైందేనని మనకు అనిపిస్తుంది కూడా. నీ బాధలన్నీ దూరం కావాలంటే కోటయ్య ఒకటే మార్గం, లలితను నాకప్పగించేయి చాలు. ఏం పెట్టేదే వాడికి? ఒకటి వాంతం చేసుకుంటున్నాడు. అసలు ఏం తిన్నారో చెప్పారంటే మీరు? చిన్న అక్కయ్య, అక్కడ పళ్ళున్నా చూడు, గుండ్రంగా ఉంటాయే అవి. వాటికి చిన్న చిన్న ముళ్ళుంటాయే. కొమ్మెత్తకాయలు పెట్టేశారా? అరే, విషయాన్ని తినిపించి తీసుకొచ్చారా ఏంటే వీడికి? పిల్లాడి పరిస్థితి చాలా విషమించిపోయింది. విషం ప్రభావాన్ని తగ్గించాలంటే వీడికి వెంటనే ఇంగ్లీషు మందులు ఇవ్వాలి. ఇంగ్లీష్ మందా? నేను పేరు రాసిస్తాను, అది వెంటనే తెప్పించి వీడికి పట్టించండి. అయ్యగారు, నన్ను విడిచిపెట్టండి, కనికరించండి అయ్యగారు. నాకు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారండి. వాళ్ళ ఆకలితో చచ్చిపోతారు అయ్యగారు. వాళ్ళకి తినటానికి తిండి కూడా లేదు. విడిచిపెట్టండి అయ్యగారు. ఇంకోసారి గనక నువ్వు ఇడిసిపెట్టమని అడిగావో కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో కర్ర కుక్కేస్తా, తెలిసిందా? 93 రూపాయల 50 పైసలు. అయ్యా, ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదయ్యా. నేను తర్వాత తెచ్చి మీకు ఇస్తా. మా బాబుకి జబ్బుగా ఉందయ్యా. అరే, జబ్బు ఉంటేనే కదమ్మా ఎవరైనా వచ్చి మందులు కొనుక్కుంటారు. డబ్బులు లేవా? ఊరికే ఎవరిస్తాడనుకున్నావు? అయ్యా, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఒకటి 2 రోజుల్లో డబ్బు ఇచ్చేస్తాను. అరే, 1-2 రోజుల తర్వాత డబ్బులు వస్తాయంటున్నావు కదా, అప్పుడే వచ్చి మందు కొనుక్కో. అర్థమైందా? ఇక వెళ్ళు. ఇదిగో డబ్బు. ముందు ఈ మందులు తీసుకెళ్లి నీ కొడుకు చిన్న ఆరోగ్యం కాపాడుకో. ఇప్పుడదే చాలా ముఖ్యం. మిగతావి చూసుకోవడానికి, మొత్తం కుటుంబంలో అందరి కష్టాలు తీర్చేదానికి నేనున్నాను. మా చిన్నాన్ని బతికించుకోవటానికి ఏరే దారి చూసుకుంటాను. ఈ మందులు నాకు అక్కర్లేదు, నీ సాయం మాకు అక్కర్లేదు. నిజంగా నాకు తెలియదు. ఉమ్మెత్తికాయలు విషమని తెలియదు. మరి పర్వాలేదు రాగిణి, కాసేపట్లో చిన్న కోలుకుంటాడు చూడు. అమ్మ మందులు తీసుకొస్తుంది కదా. చూసావా, చిన్న కళ్ళు తెరుస్తున్నాడు చూడు. రాగిణి, వెంటనే వెళ్ళి ఆ కందులు తీసుకురా. చిన్న చూడు, నీకెంత తొందరగా తగ్గిపోతుందో. అమ్మ మందులు తాగడానికి వెళ్ళింది కదా. నీకు పూర్తిగా నయమైపోయాక నేను నీకు బోలెడన్ని లడ్డూలు పెడతాను. తీపి తీపి బంగారు లడ్డు. చోటుల దుకాణంలో కొందాం. అమ్మ వచ్చేసింది, మందులు తీసుకొచ్చేసింది. నేను చెప్పాను కదా చిన్న, నీ మందులు వచ్చేసా చూడు. అమ్మా, చిన్న మందు లేవమ్మా, వాడికి చలిగా ఉందంట. ఇప్పుడే వస్తాయి మందులు. దుకాణం వాడి దగ్గర లేకపోతే తేవటానికి వెళ్ళాడు వాడు.